ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బిలో గ్రాండ్ ఓపెనింగ్. బండ్ల గణేష్ ఇంట్లో దీపావళి పార్టీ జరిగింది. చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఈయన ఈ పార్టీ అందుకే ఇచ్చాడు, కాదు ఇందుకు ఇచ్చాడు, కాదు ఎందుకు ఇచ్చాడో ఇలా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అసలు విషయానికి వస్తే ప్రతి దీపావళి ఆయన గ్రాండ్గానే చేసుకుంటాడు. ప్రతి దీపావళికి బోల్డన్ని టపాకాయలు కాల్చుకుంటారు. బోల్డంతమంది సెలబ్రిటీస్ వాళ్ళో వీళ్ళో వస్తూ ఉంటారు. కానీ ఈసారి ఏంటంటే ఒక ఈవెంట్ రేంజ్లో చాలా గ్రాండ్గా చేసి చాలామందిని ఇన్వైట్ చేశాడు. బోల్డ్ అంతమంది వచ్చారు, చూసాం మనం కూడా. ఇప్పుడు ఏం జరిగింది, చిరంజీవి గారు రాగానే ఆయన కాళ్ళకు దండం పెట్టి చేయి పట్టుకొని తీసుకెళ్ళి ఆయన కోసమే చేయించినటువంటి ఒక స్పెషల్ చైర్లో ఆయన్ని కూర్చోబెట్టి సన్మానించుకున్నాడు, ఆత్మీయంగా పలకరించుకున్నాడు. దాపు దర్పం చూపించుకోవడానికని కొంతమంది వాళ్ళ పిల్లల్ని ఇండస్ట్రీకి పరిచయం చేద్దామని, ఒకరిని హీరోగా ఒకరిని డైరెక్టర్గా పరిచయం చేద్దామని ఉంది కాబట్టే అంత గ్రాండ్ ఈవెంట్ చేశాడు. సడన్గా ఫోకస్ మొత్తం షిఫ్ట్ చేసుకున్నాడు. మళ్ళీ ఈయన ఏమైనా సినిమా తీస్తాడేమో, అందులో వీళ్ళందరూ నటిస్తారేమో, ఇలాంటి వార్తలు చాలామంది అనుకున్నారు. కాకపోతే ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. ఇక్కడ ఏం జరిగిందంటే, కోవిడ్ ఫస్ట్ సెషన్ అప్పుడు, ఫస్ట్ వేవ్ ఆ టైంలో ఈయనకి కోవిడ్ వచ్చింది. ఎవరికి? మన బండ్ల గణేష్కి. ఆ టైంలో చాలా ఆత్మీయంగా దగ్గరుండి పలకరించారు చిరంజీవి గారు. ప్రతిరోజు ఫోన్ చేయడం, ఆరోగ్య పరిస్థితి కనుక్కోవడం, మందులు జాగ్రత్తగా వేసుకున్నావా లేదా, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా జరుగుతూ ఉంది, నీ వార్డ్ ఎలా ఉంది, శుభ్రంగా ఉందా లేదా, కరోనా చాలా డేంజర్, అన్నీ చూసుకో, ఒకసారి డాక్టర్కి ఫోన్ ఇవ్వు, మాట్లాడతాను నేను. డాక్టర్ గారు ఎలా ఉంది పరిస్థితి, అతను బాగున్నాడా, కోలుకుంటున్నాడా, మందులు సరిగ్గా వేసుకుంటున్నాడా, మీ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడా, ఇట్లాంటివన్నీ కనుక్కొని ప్రతిరోజు బాగా సూపర్వైజ్ చేసుకొని పూటకి ఫోన్లు చేసి ఆయన కోలుకున్న తర్వాత ఓకే, ఇక మీదట జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మందులు వేసుకో అని చెప్పాడు. నెక్స్ట్ ఆ తర్వాత ఏమైంది, కరోనా వేవ్ 2 వచ్చింది. వేవ్ 2లో ఈయనకు మళ్ళీ కరోనా సోకింది. ఆల్మోస్ట్ 80% వరకు డ్యామేజ్ ఉండింది. ఒక్కరోజు అటు ఇటు అయితే మనిషి ప్రాణం పోయే పరిస్థితికి వచ్చింది. అప్పుడు మళ్ళీ చిరంజీవి గారు కోపంగా హెచ్చరిస్తూ, ఒకసారి వచ్చింది, మళ్ళీ ఎందుకు నువ్వు జాగ్రత్తగా లేవు, చూసుకోవాలి కదా, సరే ఇకనైనా అట్లీస్ట్ బీ కేర్ఫుల్ అని చెప్పి ఆ డాక్టర్స్ని వాళ్ళని కూడా దగ్గరుండి మాట్లాడి ఆల్మోస్ట్ డేంజర్ జోన్లో ఉన్న అతను కోలుకోవడానికి సరిపడా మెంటల్ కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, ఓ టైప్ ఆఫ్ శక్తిని ఇచ్చాడని చెప్పుకోవాలి. అలా అతను కోలుకున్న తర్వాత ఆల్మోస్ట్ అంటే ఇక ప్రాణం పోయే పరిస్థితికి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ మామూలు అవ్వడం అంటే నాట్ ఏ జోక్. తర్వాత కూడా మళ్ళీ చిరంజీవి గారు ఫోన్ చేసి ఆ బూస్టర్ డోసు, ఆ ఫస్ట్ డోసు, సెకండ్ డోసు మందులు వేసుకో, మాస్క్ వాడు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకు, ఎవరిని పడితే వాళ్ళని రానివ్వకు, బయట ఒకవేళ ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తే జాగ్రత్తగా వెళ్ళు, మీ స్టాఫ్కి కూడా చెప్పు, మీ పనులకు కూడా చెప్పు, కార్ క్లీన్గా పెట్టుకో, శానిటైజర్ వాడు, ఇట్లాంటివి అన్నీ చెప్పి ఆయన మోటివేట్ చేసినందుకు, ఒక మనిషి బ్రతికిన తర్వాత ఈ మోటివేషన్ కూడా గుర్తుండే ఒక కృతజ్ఞత భావం ఉంటుంది. ఆ కృతజ్ఞత భావంతో, అంటే నాకు ఇంకో జన్మనిచ్చావు నువ్వు అనే కృతజ్ఞత భావంతో ఆయన్ని చూసుకోవడం, ఆయన ఇప్పుడు ఈ దీపావళి పండగకి అసలు నేను ఇలా ఉన్నాను అంటే దానికి కారణం ఆ రోజు మీరిచ్చిన మనోబలమే, మీరిచ్చిన మనోధైర్యమే, అట్లా ఫీల్ అవుతారు కొంతమంది. అప్పుడు వేడుకకు వచ్చినప్పుడు కూడా తీసుకొచ్చి ప్రత్యేకంగా కూర్చోబెట్టి కాళ్ళకు నమస్కరించి ఒక దేవుడిలా చూస్తాం. ఇప్పుడు యాక్సిడెంట్ నుంచి ఎవరైనా కాపాడినా, ఇంకెక్కడి నుంచి ఎవరైనా కాపాడినా వాళ్ళు మనకు దేవుడితో సమానం, మళ్ళీ మనకు ప్రాణం పోసినట్టే చెప్పాలంటే. అట్లాంటి సిట్యువేషన్ నుంచి తను తీసుకొచ్చాడు కాబట్టి చిరంజీవి గారికి కృతజ్ఞతగా ఆ ఈవెంట్లో మసులుకున్నాడు. యాజ్ వెల్ యాజ్ రెగ్యులర్గా దీపావళి చేసుకుంటున్నాం కదా, ఈసారి ఇంకొంచెం బాగా చేసుకుందాం అనిపించింది. ఎందుకో 10 మందిని పిలిచి అందరిని పిలిచాడు, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఒక ఈవెంట్ లాగా దాన్ని చేశాడు. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. దీంట్లో లోపాలు ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బండ్ల గారు ఎప్పుడు ఏదో ఒకటి వివాదాస్పదంగా మాట్లాడతాడు, ప్రవర్తిస్తాడు అని తెలుసు కాబట్టి ఇలాంటి రూమర్స్ వస్తాయి. బట్ దీంట్లో ఈ సిట్యువేషన్లో మాత్రం పాజిటివిటీ ఉంది, పెద్ద ఏం లేదు.
లేదా పరమేశ్వర్ ఆర్ట్స్ పైన ఆయన ఇంకో మంచి సినిమా తీస్తే ఇంకా మంచిదే. తేజ సజ్జా వచ్చాడు, మొన్న హిట్ అందుకున్న పిల్లోడు వచ్చాడు, అబ్బాయి పేరేంటో లిటిల్ హార్ట్స్ అబ్బాయి వచ్చాడు, మౌలి, ఇంకా చాలామందిని పిలిచాడు. వాళ్ళని పెట్టి మళ్ళీ ఈయన పెద్ద ఆయన బ్యానర్లో పెద్ద పెద్ద భారీ మొత్తంలో సినిమాలు కూడా చేయొచ్చు. సో ఈ రకంగా చూసుకుంటే కొంతమంది కొన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నప్పుడు 10 మందిని పిలిచి 10 మందితో చేసుకోవాలనుకుంటారు. దాంట్లో ప్రతీది వెతకాల్సిన అవసరం ఏం లేదు. నాకు తెలిసి ఈ సిట్యుయేషన్ ప్రకారంగా అయితే నాకు మంచే కనబడింది. పెద్దగా నెగెటివ్స్ ఏం కనబడలే. సో అది మాత్రం మాట్లాడుకుందాం. అండ్ మిగతా వాళ్ళు రాసేవాళ్ళు ఒక ఈవెంట్ జరిగిందంటే 100 రాస్తారు. వీళ్ళనే పిలిచాడు, వాళ్ళని ఎందుకు పిలవలేదు, వాళ్ళు రాలేదా, వీళ్ళు రాలేదా, ఇవన్నీ కూడా అక్కర్లేదు. బట్ ఈ ఈవెంట్ మాత్రం బాగా జరిగింది. ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులు విత్ సినీ సెలబ్రిటీస్ మధ్యలో హ్యాపీగా దీపావళి పండుగ చేసుకున్నారు. చూసే వాళ్ళకు కూడా ముచ్చటేసింది. థ్యాంక్ యూ సో మచ్.